లాస్ట్ ఇయర్ హైప్తో లాంచ్ అయిన TCL T6 పిక్చర్ క్వాలిటీ విషయంలో డిసప్పాయింట్ చేసింది. మరి దాని సక్సెసర్గా వచ్చిన ఈ T6D పరిస్థితి ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నైన్. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో TCL కొత్తగా లాంచ్ చేసిన 2026 మోడల్ టీవీ TCL T6D QLEDకి సంబంధించిన కంప్లీట్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు దీనికి సంబంధించిన ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే 43 ఇంచ్ మనకి 33,000కి వస్తుంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ 28,800 అయితే పడుతుంది. 55 ఇంచ్ యొక్క ప్రైస్ 42,000 విత్ బ్యాంక్ డిస్కౌంట్ నియర్లీ 38,000కి వస్తుంది. అండ్ 65 ఇంచ్ యొక్క ప్రైస్ మనకి 59,000 విత్ బ్యాంక్ డిస్కౌంట్ 55,000. అండ్ 75 ఇంచ్ యొక్క ప్రైస్ 80,000 ఉంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ 75,000కి వస్తుంది. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ మనకి బాక్స్లో టీవీతో పాటు టేబుల్ టాప్ మౌంట్ స్టాండ్స్, రిమోట్ కంట్రోల్, బ్యాటరీస్, పవర్ కార్డ్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే వచ్చాయి. అండ్ నేనైతే టేబుల్ టాప్ మౌంట్ అయితే చేయించుకున్నాను. సో ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఏం లేవు. ఇన్ కేస్ మీరు వాల్ మౌంట్ చేయించుకుంటే వాల్ మౌంట్ బ్రాకెట్కి ఒక 500 ఛార్జ్ అవుతుందని అయితే చెప్పాడు ఇన్స్టలేషన్ పర్సన్. ఇన్స్టలేషన్ అయితే వెరీ సేమ్ డే అయిపోయింది నాకైతే. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ యాజ్ యూజువల్గా అన్ని TCL టీవీస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఫ్రంట్లో థిన్ మెటల్ స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. బాటమ్ చిన్ కొంచెం పెద్దదిగా ఉంది. అండ్ అక్కడే మనకి TCL బ్రాండింగ్ కూడా ఉంది. ఇంకా టీవీ ప్రొఫైల్ కూడా చాలా స్లిమ్గానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం మెటల్ బిల్డ్ తోటే వస్తుంది. అండ్ మదర్ బోర్డ్ దగ్గర హార్డ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ టీవీలో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే 3 HDMI పోర్ట్స్, అందులో ఒకటి EARC పోర్ట్ అండ్ ఒక USB పోర్ట్, అది కూడా USB 3.0తో వస్తుంది. ఈ మధ్య కాలంలో సో చాలా బ్రాండ్స్ మంచి మంచి ప్రీమియం బ్రాండ్స్ కూడా USB 2.0నే ఇస్తున్నాయి. అలాంటిది వీళ్ళు చేసిన మంచి పని USB 3.0 పోర్ట్ ఇవ్వడం. అండ్ ఇంకా యాంటెనా, శాటిలైట్, ఆప్టికల్, ల్యాండ్, హెడ్ఫోన్ జాక్ ఇలా అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే సో మనకి బ్లూటూత్ రిమోటే వస్తుంది. చూడడానికి అయితే రిమోట్ చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది. డైరెక్ట్ వాయిస్ కమాండ్స్ త్రూ మనమైతే టీవీని కంట్రోల్ చేయొచ్చు. రిమోట్లో కావాల్సిన అన్ని హాట్ కీస్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లివ్, TCL, జియో హాట్స్టార్ ఇలా అన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం జియో హాట్స్టార్ ఉన్న ప్లేస్లో వెబ్ బ్రౌజర్ హాట్ కీ అయితే ఉండే. ఈసారి అయితే దాన్ని రీప్లేస్ చేశారు. అదైతే మంచి విషయం, ఎందుకంటే వెబ్ బ్రౌజర్ మనకి యూజే అవ్వదు, చాలా తక్కువ వాడతారు. ఓవరాల్ రిమోట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే సో వైఫై కనెక్టివిటీ చాలా బాగుంది. సౌండ్ బార్ కూడా చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైతో వస్తుంది. బోత్ 2.4, 5.4 రెండు బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తుంది. 55 ఇంచ్ నుంచి ఆ పైన సైజులో మాత్రం బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంది. ఓవరాల్ కనెక్టివిటీ పరంగా ఎక్కడ తగ్గలేదు. అండ్ నెక్స్ట్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది అంత గేమింగ్కి అయితే రికమెండబుల్ కాదు. మీరు కావాలనుకుంటే HDMI, EARC నుండి PS5 లాంటి కన్సోల్ని కనెక్ట్ చేసుకుని క్యాజువల్ గేమింగ్ మటుకు మాత్రం ఆడుకోవచ్చు. ఇందులో వీళ్ళు గేమ్ మాస్టర్ని ప్రొవైడ్ చేశారు. లైక్ చిన్న చిన్న గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి అంతే, పెద్ద యూజ్ అవ్వవు, ఎందుకంటే ఇది గేమింగ్ సెంట్రిక్ టీవీ కాదు కాబట్టి. సాఫ్ట్వేర్ అండ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఇందులో వీళ్ళు AIPQ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. 2GB ర్యామ్తో వస్తుంది. 16GB స్టోరేజ్తో వస్తుంది. వీళ్ళు 32GB ఇవ్వడం 2 years బ్యాక్ నుండి ఆపేశారు. అంతకుముందు 32GB స్టోరేజ్ ఇచ్చారు. ఇది గూగుల్ tvOSతో వస్తుంది. Android 14తో వస్తుంది. UI అయితే ఫ్లూయిడ్గా ఉంది. ఎక్కడా ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. రెస్పాన్స్ టైం కూడా చాలా బాగుంది. డే టు డే యాక్టివిటీస్లో మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. స్మూత్గా ఉంది. యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది నార్మల్గా అన్ని టీవీస్లో ఉండేదే. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేజర్ ప్రాబ్లం ఏమీ లేదు. చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ పరంగా ఈ మధ్య నేను మినీ LED టీవీస్ 55 ఇంచ్ సైజ్ ఒక 2-3 రివ్యూ చేశాను. వాటితో కంపేర్ చేస్తే నాకు చాలా ఫాస్ట్గా యాప్స్ ఓపెన్ అయ్యాయి. చాలా ఫాస్ట్గా యాప్స్ మధ్య స్విచ్ అవ్వగలిగాను. సో ఇదైతే ఈ టీవీలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఫ్లూయిడ్గానే ఉంది. మరి లూమియో విజన్ 7 అంత సూపర్ పర్ఫార్మెన్స్ లేదు, బట్ దానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. చాలా ఫ్లూయిడ్గా అనిపించింది. అండ్ బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్, యాపిల్ ఎయిర్ప్లే 2, చైల్డ్ లాక్ ఇలా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా మొబైల్ నుంచి డైరెక్ట్గా టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు త్రూ గూగుల్ టీవీ అండ్ హోమ్ యాప్. ఇంకా TCL ఛానల్ యాప్ కూడా ఉంటుంది. దాంట్లో నుండి మీరు టీవీ ఛానల్స్ను చూడొచ్చు. అంత స్క్రాప్ ఛానల్సే ఉంటాయి, బట్ అందులో ఏమన్నా మీరు చూసే ఛానల్స్ ఉంటే వాచ్ చేయొచ్చు. ఓవరాల్ సాఫ్ట్వేర్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా బాగుంది. ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం రివ్యూ చేసేది 43 ఇంచ్ సైజ్. సో ఇది 4K QLED 60Hz 8-bit HVA DLED ప్యానెల్తో వస్తుంది. 350 nits బ్రైట్నెస్ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో కూడా వస్తుంది. పిక్చర్ క్వాలిటీ అయితే నాకు
హానెస్ట్లీ యావరేజ్గానే అనిపించింది. ఇది నేను పర్చేజ్ చేసి రివ్యూ చేసే టీవీయే. నాకైతే యావరేజ్గా అనిపించింది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ డిసప్పాయింట్ చేసింది, ఈ ఇయర్ కూడా డిసప్పాయింట్ చేసింది. కలర్లో డెప్త్ లేదు. సో 93% DCI P3 కలర్ గ్యామెట్తో వచ్చినప్పటికీ అంత పంచియర్ కలర్స్ కానీ నాకు ఏమీ అనిపించలేదు. అండ్ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు సో రిమైనింగ్ పక్కన కూడా స్ప్రెడ్ అయిపోతుంది, అనవసరమైన చోట్ల గ్రీన్ టింట్ వస్తుంది. ఇంకా కాంట్రాస్ట్ డైనమిక్ రేంజ్ కూడా నాకు యావరేజ్గానే అనిపించాయి. సో డిస్ప్లే అయితే బ్రైట్గానే ఉన్నప్పటికీ కార్నర్స్లో మాత్రం బ్రైట్నెస్ తగ్గుతుంది, ఈవెన్ బ్రైట్నెస్ లేదు. బ్లాక్స్ కూడా సో నాకైతే బ్లాక్స్ వచ్చిన చాలా చోట్ల గ్రేగానే ఉంది. నిజానికి చాలా మంచి బ్లాక్ లెవెల్స్ TCL టీవీస్లో ఉంటాయి, బట్ ఈ ఇయర్ మాత్రం చాలా నార్మల్గా ఉన్నాయి. చాలా చోట్ల డార్క్ స్క్రీన్స్లో బ్లాక్స్ మనకి గ్రేగానే కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాదు చాలా చోట్ల నేను కలర్ బ్యాండింగ్ని కూడా అబ్జర్వ్ చేశాను. ఇదైతే TCL నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కిన్ టోన్స్ అయితే పర్లేదు. అండ్ ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ నేను దీంట్లో కూడా అబ్జర్వ్ చేశాను. TCLలో గత 2 years నుంచి ఉన్న ప్రాబ్లం ఏది, షార్ప్నెస్ అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రీమియంనెస్ అయితే తగ్గిపోతుంది. సో ఇందులో కూడా ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ అయితే ఉంది. దాన్ని నెక్స్ట్ అట్లీస్ట్ 2027 మోడల్లో అయినా తగ్గించాల్సింది. అండ్ ఇంకా ఈ టీవీ HVA ప్యానల్తో వస్తుంది. VA ప్యానలే, దాన్నే వీళ్ళు కొంచెం ట్యూన్ చేసి HVA ప్యానల్ అని అయితే పిలుస్తున్నారు. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా సో అంత గొప్పగా ఏం లేవు, యావరేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. నేను ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ అంతేకాకుండా డార్క్ సీన్స్లో డిజిటల్ నాయిస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. నాయిస్ రిడక్షన్ అంత బాగాలేదు. అండ్ యూట్యూబ్లో అప్ టు 4K HDR వీడియోస్ని ప్లే చేస్తుంది, ఎలాంటి ప్లేబ్యాక్ ఇష్యూస్ లేకుండా. సో HDR వీడియోస్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. వైట్ కలర్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. HDRలో పీక్ 350 నిట్స్ వరకు అయితే వెళ్తుంది, బట్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపించింది. అండ్ ఇంకా నెట్ఫ్లిక్స్, అమెజాన్లో 4K వరకు కంటెంట్ని స్ట్రీమ్ చేయగలదు, డిపెండ్స్ అపాన్ సబ్స్క్రిప్షన్. ఇంకా ఈ టీవీ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ కూడా కలర్స్ అండ్ కాంట్రాస్ట్ పరంగా నాకు కొంచెం తగ్గినట్టే అనిపించింది. సాటిస్ఫై అయితే అవ్వలేదు వీళ్ళు పెట్టిన 30,000 ప్రైస్ రేంజ్కి. సో డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు ఒక గ్రే లేయర్ ఏదో పైన వేసినట్టు చాలాసార్లు అయితే నేను అబ్జర్వ్ చేశాను. చాలా డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు సో కొంచెం ఎల్లో గ్రే మిక్స్ అయిన టింట్ ఏదో పైన ఒక షేడ్ వేసినట్టు అయితే అనిపించింది. అండ్ అంతేకాదు డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు కూడా డార్క్ సీన్స్లో డిజిటల్ నాయిస్ అయితే చాలా అంటే చాలా కనిపిస్తుంది మీకు చూసేటప్పుడు. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే నాకు ఈ ప్రైస్కి 30,000కి అయితే వర్త్ కాదనిపించింది. చాలా అంటే చాలా విషయాల్లో ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే టీవీస్తో కంపేర్ చేస్తే నాకైతే తగ్గినట్టే అనిపించింది. అండ్ ఇంకా TCLలో ఒక మంచి విషయం ఏంటంటే రిమైనింగ్ బ్రాండ్స్లో స్క్రీన్ రేషియోని మార్చుకోవాలి అంటే అస్సలు వీలు పడదు, కానీ TCLలో మాత్రం పిక్చర్ సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడి నుంచి మీరు ఎలా కావాలనుకుంటే అలా రేషియోని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పిక్చర్ ప్రొఫైల్స్ని అంటే స్టాండర్డ్, వివిడ్ ఇలా మోడ్స్ ఉంటాయి కదా, వాటిని మార్చడానికి కూడా డెడికేటెడ్ బటన్ ఉంటుంది. అండ్ బ్లాక్ లెవెల్ని కూడా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 24 వాట్ స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ లౌడ్గానే ఉంది, బట్ క్వాలిటీ అయితే అంతేం లేదు. డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్తేనే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నార్మల్ రూమ్కి, మీడియం చిన్న హాల్కి అయితే సరిపోతుంది. నానం రిక్వైర్మెంటే, మన చిన్నప్పుడు బాధ్యతే. ఇలాంటి మాటలు చెప్పి లాగిస్తున్నా. నేను ఇవ్వాల్సింది నువ్వు కదే, నీ బాబు, నీ మార్వాడి బాబు. అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే ఇది 2 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. ఇదైతే మంచి విషయం. ఇంకా TCL సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. విలేజెస్లో కూడా మేజర్ ప్రాబ్లం ఉండదు. ఆన్ సైట్ వారంటీయే కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే టీవీని తీసుకెళ్ళి రిపేర్ చేసి తెస్తారు. ఓవరాల్ వారంటీ అండ్ సర్వీస్ పరంగా మాత్రం పర్లేదు. సో ఫైనల్గా ఈ టీవీ కన్సిడర్ చేయొచ్చా అంటే ఈ ప్రైస్కి వీళ్ళు పెట్టిన 30,000 ప్రైస్కి అయితే వర్త్ అయ్యే పిక్చర్ క్వాలిటీ అయితే లేదు. ఎందుకంటే అదే ప్రైస్ రేంజ్లో మనకి సామ్సంగ్ నుంచి మినీ LED, QLED అండ్ సోనీ బ్రావియా 2M2 చాలా ఆప్షన్స్ అయితే ఇదే ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి. అండ్ LG 2026 మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చా అంటే బిలో 25,000లో వస్తే మంచి ఆఫర్లో, అప్పుడు మీ బడ్జెట్ 25 కంటే పైకి వెళ్ళలేకపోతే LG, సోనీ, సామ్సంగ్ వేరే ఏవి దగ్గర లేకపోతే దీనికి వెళ్ళండి తప్పితే సో నాకైతే సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. నేను కేవలం ఈ ఒక్క టీవీయే చూసి రివ్యూ ఇవ్వట్లేదు. వేరే అన్ని టీవీస్తో సైడ్ బై సైడ్ కంపేర్ చేసిన తర్వాతనే దీని పిక్చర్ క్వాలిటీపై నేనైతే ఒక అంచనాకు వచ్చాను. సో ఇది TCL T6Dతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇది కాకుండా దీనికంటే బెటర్ ఆప్షన్స్ టీవీస్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి పర్చేజ్ చేయాలనుకుంటే. అండ్ ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత వర్త్ వాల్యూ అనిపించినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మన 2 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.